హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నాకెంతో ఇష్టమైన మొక్కజొన్న బూరెలు చేశానండి. అదేనండి, మొక్కజొన్న పత్తులతో చేస్తారు కదా, ఆ బూరెలండి. చాలా మంచిగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి, చాలా క్విక్గా అయిపోతుంది రెసిపీ. ఈ రెసిపీ ఎంతమందికి ఇష్టం ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే మొక్కజొన్న బూరెలు అంటే చాలా ఇష్టం అండి. చూడండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయంటే అంత పర్ఫెక్ట్గా వచ్చాయి. ఇందులో మీకు ఒక చిన్న టిప్ చెప్తాను. మీరు ఎప్పుడైనా సరే మొక్కజొన్న బూరెలు చేద్దాం అనుకున్నప్పుడు మొక్కజొన్న ఇత్తులు వలవాలంటే చాలా కష్టమైద్ది కదా. అప్పుడు మా వారు చెప్పారనమాట నాకు ఈ ట్రిక్ అనమాట. షాక్ తీసుకొని ఇలా ఇత్తులు వదిలిస్తే చాలా ఈజీగా క్విక్గా వస్తాయి, మనకి టైం టేకెన్ ప్రాసెస్ కూడా ఉండదు. ఇలా అయితే చాలా ఈజీగా ఉంటుంది. నా వీడియోస్ కానీ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నా సబ్స్క్రైబర్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. నేను ఏ వీడియో పెట్టినా మీరు మంచిగా రిసీవ్ చేసుకొని మంచి కామెంట్స్ పెడుతున్నారు. చాలా థ్యాంక్స్ అండి ప్రతి ఒక్కరికి. మొక్కజొన్నలు మనం ఒలిసారు కదా, చూడండి అన్ని మొక్కజొన్న పొత్తులు ఉంటే ఇన్నే గింజలు అయ్యాయి. ఈ గింజల్ని మనం మంచిగా మిక్సీ వేసుకోవాలి. ఈ గింజలు వేసేటప్పుడు కొంతమంది బెల్లం కూడా కలిపి దీంట్లోనే వేస్తారండి, బట్ అలా వేయకూడదు. ఎప్పుడైనా ఎందుకంటే పిండి చాలా జావగా అయిపోతుంది. అదేనండి లూజ్ కన్సిస్టెన్సీగా వస్తుంది. అలాగొస్తే మనకి బూరె మంచిగా రాదు. అందుకని ఎప్పుడైనా మీరు మొక్కజొన్న బూరెలు చేయాలనుకున్నప్పుడు మనం బెల్లం తురుముకోండి, తిక్కుగా పట్టుకున్న పేస్ట్లో కలపండి. చూశారు కదా, మొక్కజొన్న విత్తుల్ని చిన్నగా మనం కొంచెంగా తీసి మిక్సీ వేద్దాం. ఎందుకంటే ఎక్కువ తీసుకున్నామంటే నలగదండి మళ్ళీ వాటర్ వేయకపోతే. అందుకనే కొంచెంగా తీసుకొని మనం మిక్సీ వేద్దాం. చూడండి ఇలా ఉండాలి పేస్ట్ అనేది. ఎంత థిక్గా ఉంటే మనకి బూరె అంత పర్ఫెక్ట్గా వస్తుంది. ఎప్పుడైనా సరే మీకు పిండి కానీ జావ అయినప్పుడు చెప్తున్నాను, అదేనండి లూజ్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే దాంట్లో కొంచెం బియ్యం పిండి, అదేనండి రైస్ ఫ్లోర్ కొంచెం కలపండి. అప్పుడు మీకు బూరెలు మంచిగా వస్తాయి. రైస్ ఫ్లోర్ కలపడం వల్ల ఏమి బూరెలు పాడైపోవు. చూశారు కదా, బెల్లంలో నేను కొంచెం ఇలాచి కూడా వేసుకొని దంచేసానన్నమాట మెత్తగా. ఈ బెల్లాన్ని ముందుగా మనం మిక్సీ పెట్టుకున్న మొక్కజొన్న పిండిలో కలుపుతున్నాను. అంతకే మీకు ఎంతమందికి ఈ బూరెలంటే ఇష్టమో నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అప్పుడే కదా నాలా ఎంతమందికి మొక్కజొన్న బూరెలు అంటే చాలా ఇష్టం. నాకైతే చాలా పిచ్చండి మొక్కజొన్న బూరెలు. మా అమ్మవారు ఇంటి దగ్గర చేస్తారు, సూపర్గా చేస్తారు. నేనైతే ఆయిల్ ఫ్రీడమ్ ఆయిల్ వాడుతున్నానండి. మీకు ఏ ఆయిల్ నచ్చితే ఆయిల్ వాడండి, ఓకేనా. ఇలా కలుపుకొని పక్కన పెట్టిన దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. స్వీట్ చేసేటప్పుడు చిటికెడంత సాల్ట్ వేసుకోవాలి. అన్నీ వేసి చూడు నన్నేసి చూడు అంటది కదా సాల్ట్, అందుకనే స్వీట్లో కూడా కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆ టేస్ట్ బాగుంటుంది. ఆయిల్ చూడండి హీట్ ఎక్కింది. ముందుగా నేను ఆయిల్ హీట్ ఎక్కగానే ఒక క్లాత్ని తడిపి పక్కన పెట్టుకున్నానండి. తడిపి పక్కన పెట్టుకున్న క్లాత్ మీద అదేనండి కాటన్ కర్చీఫ్, ఓకేనా. కాటన్ కర్చీఫ్ మీద ఒక్కొక్కటిగా నెమ్మదిగా వేస్తున్నాను. అదేంటి ఒకటిగా నెమ్మదిగా వేస్తే ఎలా, ఆయిల్ మొత్తం కాలిపోతుంది అని మా అత్తయ్య గారు అంటున్నారు. అయ్యో అత్తయ్య, నేను ఫస్ట్ టైం చేస్తున్నాను అత్తయ్య, అలా వేస్తే ఆయిల్ నా మీద పడిద్ది అని భయం వేసిందండి. అందుకే ఎప్పుడైనా నిదానమే ప్రధానం అంటారు. నా వాయిస్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, స్పీడ్గా ఉంటుందండి. ప్లీజ్ నా వాయిస్ కొంచెం అర్థం చేసుకోండి. ఎందుకంటే అది మ్యానుఫ్యాక్చర్ డిఫెక్ట్ అండి. మనం ఎంత స్లోగా మాట్లాడినా మనకి ఇవి వచ్చేసరికి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలండి. మరీ ఎక్కువ హైలో పెట్టి మాత్రం చేయకండి. ఎందుకంటే మొక్కజొన్న బూరెలు పైన మాత్రమే కలర్ చేంజ్ అవుతాయి, లోపల పిండి ఉడకదు. అందుకనే ఎప్పుడైనా సరే మీడియంలో పెట్టుకొని మాత్రమే బూరెలు చేయాలి. నా ఛానల్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. అలాగే లాస్ట్ వరకు చూడండి, మీకు చాలా యూజ్ అయ్యే మరిన్ని వంటకాలను నేను చేయాలని అనుకుంటున్నాను. అన్నీ మనకు తెలిసినట్టే ఉంటాయని, కానీ కొంచెం డిఫరెంట్గా చేద్దాం, ఓకేనా. చూసారు కదా, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేసింది. ఇప్పుడు మనం మొక్కజొన్న బూరెల్ని తీసేద్దాం, ఓకేనా.
మీలో ఎంతమందికి అయితే ఈ మొక్కజొన్న బూరెలు అంటే ఇష్టమో కామెంట్ చేయండి. ఇది స్వీట్తోనే కాదండి, హాట్తో కూడా చేస్తారు. ఇంకెప్పుడైనా సరే మీకు హాట్తో చేసి చూపిస్తాను. వీడియోలో చూపించినట్టు ఈ కలర్లో వస్తే సరిపోతుందండి, మరీ ఎక్కువైతే రావసరం లేదు. చూసారు కదా ఎలా పొంగిందో, మీరు మొక్కజొన్న బూరె అలా పొంగితే సరిపోతుంది. కొన్ని వాటిలకేమో గారెల్లాగా బొక్క పెట్టానండి, కొన్ని వాటిలకేమో బూరెల్లాగా ఉండాలని బొక్క చేయలేదు. చూడండి వీడియో కోసం తీసి చూపిస్తున్నాను, చూసారు కదా ఇలా ఉంటే సరిపోతుంది. అబ్బా నూనెలో ఎంత కలర్ఫుల్గా ఉన్నాయంటే అంత కలర్ఫుల్గా ఉన్నాయండి. చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. మీకు నాకు తెలుసండి నోరు ఊరిపోతుందని. ఎంతమందికి అయితే ఈ బూరెలు చూడంగానే మీకు నచ్చేసి తినాలనిపించేసాయో కామెంట్ చేసేయండి. ఓకేనా? ప్లీజ్ అండి నా ఛానల్ కానీ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకు ఇన్నిసార్లు చేస్తున్నానంటే నేను కొత్తగా ఛానల్ పెట్టానండి, మీ సపోర్ట్ నాకు చాలా చాలా ఇంపార్టెంట్. కొన్ని బూరెలు అయితే నేను రాను, నేను ఆయిల్లోనే ఉంటాను, నేను ఆయిల్లోనే ఆడుకుంటాను అంటున్నారు. లేదు లేదు నువ్వు మీరు బయటకు వచ్చేసేయండి, నేను చూపించాలి కదా వీడియో కోసం అని నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి. ఇప్పటి వరకు ఉండి మీరు ఈ వీడియో చూసారంటే నా మాటలు మీకు చాలా నచ్చాయి అనుకుంటా కదా. అర్థమైందిలే అండి, మీరు ఇప్పటి వరకు ఉండి చూసారంటే. చూసారు కదా ఎంతమందికి అయితే నాలా సరదాగా మాట్లాడడం ఇష్టం ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నోరూరించే మొక్కజొన్న బూరెలు రెడీ మీకోసమే అండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, బ్రౌనిష్ కలర్లో. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.